ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. అందరూ బాబా స్మృతిలో ఉన్నారా? ఈరోజు శివబాబా చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్. కుమారులలో ఏ సంస్కారం ఉండిపోతుంది? కుమారులలో ఏ సంస్కారం ఉండిపోతుంది? ఏదో ఒక సంస్కారం ఉండిపోతుంది. అది దాచుకునే సంస్కారంగా పరిగణింపబడుతుంది. ఏదో ఒక సంస్కారం ఉండిపోతుంది. అది దాచుకునే సంస్కారంగా పరిగణింపబడుతుంది. దాచుకునే సంస్కారంగా అంటే అది మనము ఏదో ఒక సంస్కారం అయితే ఉండిపోతుంది. మనం ఎంత పురుషార్థం చేస్తున్నప్పటికీ మనం సంపూర్ణ పవిత్రంగా అయితే కావాలి. కానీ అది అంతిమంలో ఏదో ఒక సంస్కారం అయితే ఉండిపోతుంది. ఆ సంస్కారం అది దాచుకునే సంస్కారంగా అది పరిగణింపబడుతుంది అని బాబా చెప్తున్నారు. కొన్ని గుప్తంగా ఉంటాయి సంస్కారాలు. అది అంతిమంలో శివబాబా సూక్ష్మతనంలో ధర్మరాజుగా ఉన్నప్పుడు ఆయనతో పాటు ఎవరు ఉంటారు? మహారథులు ఉంటారు. మహారథులు అనగా స్థూలంగా ఎక్కువ సంవత్సరాల నుండి జ్ఞానంలో ఉండేవారు అని కాదు. అంతిమం వరకు త్యాగం, తపస్సు కలిగి ఉండి దివ్య గుణాలతో ఉండేవారు. ఇటువంటి వారు ధర్మరాజు పక్కనే సూక్ష్మ శరీరధారులుగా ఉంటారు. వీరిరువురి సమక్షంలో అనేక ఆత్మలకు తమ పాపాల సాక్షాత్కారాలు చేయించి 1 సెకండు దివ్య దృష్టి ద్వారా శివబాబా వారి సంస్కారాలను పరివర్తన చేసి పరంధామం చేరుస్తారు. మహారథులు ఉంటారా అంటున్నారు బాబా. ధర్మరాజుగా ఉన్నప్పుడు ఆయనతో పాటు శివబాబా, అంతిమంలో శివబాబా ధర్మరాజు పాత్రలో ఉన్నప్పుడు ఆయనతో పాటు మహారథులు ఉంటారు. అంటే మహారథులు అనగా ఎక్కువ సంవత్సరాలు జ్ఞానంలో ఉన్నవారు కాదు. అంతిమం వరకు త్యాగము అంతిమం వరకు జ్ఞానం తీసుకున్నప్పటి నుండి వారి జీవితంలో త్యాగము, తపస్సు కలిగి ఉండి దివ్య గుణాలతో కలిగి ఉండేవారు ఉంటారు అంటున్నారు. బ్రాహ్మణులు అనగా త్యాగము, తపస్సు మరియు సేవ అనేది ఉండాలి. ఇటువంటి వారు ధర్మరాజు పక్కనే సూక్ష్మ శరీరధారులుగా ఉంటారు. ధర్మరాజు పక్కనే సూక్ష్మ శరీరధారులుగా ఉంటారు. సూక్ష్మ శరీరంతో ఉంటారు. వీరిరువురి సమక్షంలో అనేక ఆత్మలకు వారి యొక్క పాపాల సాక్షాత్కారం చేయిస్తారు. 1 సెకండ్ దివ్య దృష్టి ద్వారా మరి వారికి అనేక సాక్షాత్కారాలు చేయించి దివ్య దృష్టి ఇచ్చేసి వారికి పరంధామానికి పంపిస్తారు. 1 సెకండ్లోనే వాళ్ళకు అనేక పాపాలు సాక్షాత్కారమయ్యి శిక్షలు కూడా అనుభవం అవుతుంది. దాని తర్వాత వాళ్ళు పరంధామానికి చేరుస్తారు అని బాబా చెప్తున్నారు. ఇతరుల మనసు యొక్క రహస్యాన్ని తెలుసుకోవడానికి మనకు ఏ శక్తి అవసరం? ఇతరుల మనసు యొక్క రహస్యాన్ని తెలుసుకోవడానికి మనకు ఏ శక్తి అవసరము? అంతర్ముఖిగా కావాలి. అంతర్ముఖి అనగా లోపల శివబాబా లీలను, మహిమలను మననం చేసుకునే వారిలా ఉంటారు. అంతర్ముఖి అనగా లోపల శివబాబా లీలను, మహిమలను మననం చేసుకునే వారిలా ఉంటారు. అంటే అంతర్ముఖి అనగా లోపల ఆత్మ భృకుటి స్థానంలో ఒక తపస్వి స్వరూపంలాగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా లోపల చింతన నడుస్తూ ఉండాలి. లోపల అనేక శివబాబా యొక్క మహావాక్యాలు, విచారసాగర మంత్రం నడుస్తూ వచ్చే పరిస్థితిని ఆ విధంగా మరణం చేస్తూ బయటి యొక్క వాతావరణము, పరిస్థితిని ఎటువంటి కూడా దాని యొక్క ప్రభావం లోపలికి పోకుండా మనం ఆ విధంగా ఆ స్థితిలో ఉండాలి. ఎప్పుడు తపస్వి స్వరూపంలాగా ఉండాలి భృకుటి స్థానంలో. దీన్ని అంతర్ముఖిత అంటారు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి, ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఈరోజు సమానం వచ్చేసి నేను దివ్య గుణాలను ధారణ చేసే ఆత్మను. ఈ సమానాన్ని 20 సార్లు రాయాలి. రోజంతా సమానంలో ఉండాలి. చార్ట్ మార్కులు వేస్తూ ఉండాలి. అలా చేసి వాట్సాప్ చేయగలరు ఈ నెంబర్కి. అందరికీ ధన్యవాదములు. ఓం శాంతి.